నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న కిసాన్ మేళాను రైతు సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు. దీవగుంట్లలో ప్రశాంత వాతావరణంలో నీటి సంఘాల ఎన్నికలు. ఘనంగా జూనియర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు. ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 7వ వార్షికోత్సవ వేడుకలు. హెవీ వెహికల్స్ టోల్ గేట్ చెల్లించకుండా తప్పించుకొని పట్టణంలో ప్రవేశిస్తే ఇక భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తు మృతి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో కిసాన్ మేళాను నిర్వహిస్తున్న సందర్భంగా రైతు సోదరులు విజయవంతం చేయాలని సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం జాన్సన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సస్యరక్షణ డాక్టర్ రామకృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సమావేశ భవనం నందు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ ఎం జాన్సన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం వ్యవసాయ ప్రదర్శనను వ్యవసాయ అనుబంధ శాఖలు కలిసి నిర్వహిస్తున్నట్లు, అలాగే విత్తన, పురుగు మందులు, ఎరువులు మరియు వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు, ట్రాక్టర్స్ కంపెనీ వారు కలిసి 70 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, 1500 మంది విద్యార్థులు, 300 మంది ఎన్జిఓలు, ఎఫ్పివిలు మరియు నంద్యాల, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల నుండి కేవీకే శాస్త్రవేత్తలు, డాట్ సెంటర్స్ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్లు తెలియజేశారు. కావున రైతులు కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శనను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ పరిజ్ఞానాన్ని మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతికలో రైతులు అవగాహనను కల్పించుకొని ఈ కిసాన్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ఇంకా రాబోయే 18వ తారీఖు వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇక్కడ పెద్ద ఎత్తున కిసాన్ మేళా రైతుల అవగాహన కొరకై నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రకరకాలైనటువంటి స్టాల్స్ పెడతారు. అంటే విత్తనాలకు సంబంధించింది, ఎరువులకు సంబంధించింది, డ్రోన్స్కి సంబంధించింది, పనిముట్లకు సంబంధించింది, రకరకాలైనటివి ఇవన్నీ నిర్వహిస్తారు. అంటే రైతుల ఉపయోగార్థం. సో దీన్ని ఉపయోగించుకొని రైతు సోదరులు అందరూ కూడా విరివిగా పాల్గొనండి. సో దీంట్లో ఉన్నప్పుడు మనకు భూమి ఏది ఉంది, మన నేల యొక్క స్వభావం ఎలా ఉంది, ఎరువులను మనం ఎలా వాడుకోవాలి, పురుగు తెగులను ఎలా నివారించాలి, వాటికి అదావంతున్న పద్ధతులు ఏమున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఏముంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనము రైతు సోదరులు చర్యలు చేపట్టినప్పుడు మనకు వాటిని సమర్థవంతంగా నివారించవచ్చు. మనకు క్వాలిటీ నాణ్యత ఉన్న పంటను తీసుకోవచ్చు, అధిక దిగుబడిని తీసుకోవచ్చు. తర్వాత పురుగులు తెగులను సకాలంలో నివారించడం ద్వారా ఖర్చును తగ్గించుకోనికి అవకాశం. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా దీంట్లో మన రాష్ట్ర మంత్రులైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రులు, తర్వాత లా మినిస్టర్, వీరందరూ, తర్వాత కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఆర్థికంగా, తర్వాత పంటల పరంగా ముందుకు సాగుటలో సాంకేతిక పరంగా కానీ, అధునాతనమైన విత్తనాల పరంగా కానీ, తర్వాత మనము ఎలాంటి సీయింగ్ ఇస్ బిలీవ్ అంటే వీటన్నిటి మనం చూసినప్పుడు, ఆ డెమోస్ ఇవన్నీ చూసినప్పుడు మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. లేక మనకున్న సందేహాలను నివృత్తి చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శన జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొని ఆ యొక్క సదస్సును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేశారని ఆశిస్తూ ఉంటున్నాను.
నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం దీబగుంట్లలో శనివారం నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 12 టీసీలకు గాను నామినేషన్ల ప్రక్రియ ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు ఎన్నికల అధికారిని స్వప్నిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో 1953 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని నీటి సంఘాల అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రామేశ్వర రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ అయిపోయింది. టీసీ నంబర్ 6, టీసీ నంబర్ 4. మీరు పేరు జి రామేశ్వర రెడ్డి, తండ్రి పేరు చంద్రశేఖర్ రెడ్డి. సార్ మనకి ఎన్ని నా పేరు జే స్వప్నిక. నేను WA ఎలక్షన్స్కి 26 దీబగుంట్లకు ఎలక్షన్ ఆఫీసర్. ఈరోజు WA ఎలక్షన్స్ దీబగుంట్లలో జరుగుతున్నాయి. దీనికి 12 టీసీలు, 12 టీసీలకు ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. 12 టీసీలకు గాను ఓటర్లు 1953 మంది ఓటర్లు ఉన్నారు. అందరి నుంచి నామినేషన్స్ స్వీకరించబడ్డాయి. ఇప్పటికి మధ్యాహ్నం నుంచి WA ఎలక్షన్స్కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 3 నుంచి 5 వరకు ఈ టీసీ మెంబర్లలోని 2ని సెలెక్ట్ చేస్తారు. 1 నుంచి 6 వరకు ప్రెసిడెంట్ అయితే 7 నుంచి 12 వరకు వైస్ ప్రెసిడెంట్, లేదా 1 నుంచి 6 వరకు వైస్ ప్రెసిడెంట్ అయితే 7 నుంచి 12 వరకు ప్రెసిడెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈరోజు మా నంద్యాల మున్సిపల్ హై స్కూల్ నందు వాటర్ యూజర్ అసోసియేషన్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నిర్వహించిన ఎలక్షన్ కేసీ కెనాల్కి సంబంధించి వాటర్ యూజర్ అసోసియేషన్ నెంబర్ 20. ఈ వాటర్ యూజర్ అసోసియేషన్ నెంబర్ 20లో 12 టీసీలు ఉన్నాయండి. ఈ 12 టీసీలకు ఈరోజు ఎలక్షన్ నిర్వహించాము. ఈ 12 టీసీలకు గాను 12 టీసీలలో ఉన్న గ్రామాల వివరాలు చూస్తే బీకోడూరు, యుబులవరం, కొత్తపల్లి, బిల్లలాపురం, అయలూరు, నంద్యాల ఈ గ్రామాలకు సంబంధించి 12 టీసీలు ఉన్నాయి. ఈ 12 టీసీల్లో మార్నింగ్ 9:15 నుంచి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. 9:45 నుంచి 10:15 వరకు నామినేషన్లు స్వీకరించాము. అన్ని 12 టీసీలకు మనకు ఒక్కొక్క నామినేషన్ రావడం జరిగింది. ఇప్పుడు సమయం కానీ మనకు అయిపోయింది కాబట్టి ఈ 12 టీసీల్లో అందరికీ ఒకే నామినేషన్ నమోదైన వలన యునానిమస్ గా వాళ్ళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ 12 టీసీల నుంచి మళ్ళీ కొద్ది సమయంలో ఒకరు ప్రెసిడెంట్ను, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికగా నిర్వహిస్తాము. ఈ మొదటి 6 టీసీల్లో ఒకరు ప్రెసిడెంట్ గా, తర్వాత 7 నుంచి 12 టీసీల్లో ఒకరు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. ఈ కార్యక్రమం మనకు ఈ ఎన్నికల ప్రక్రియ స్థానిక పోలీసుల సహాయంతో మనకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్ క్రాంతినగర్ నందు ఉమ్మడి జూనియర్ కబడ్డీ బాలుర మరియు బాలికల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఏపీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్ కరెస్పాండెంట్ వెంకటరాముడు మరియు శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ మరియు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా, మానసికంగా ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
కోచింగ్ క్యాంపుకు 22 మంది బాలురు 25 మంది బాలికలను ఎంపిక చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు, క్రీడా భారతి వైస్ ప్రెసిడెంట్ జోష్న, ట్రెజరర్ మహేశ్వరి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ నాయుడు, నాగరాజు, శ్రీనివాసులు, ప్రతాప్, బాషా, మహబూబ్ బాషా, మల్లికార్జున, మోహన్, మణికంఠ, శివ, కోచెస్ కిషోర్, విక్రమ్ పాల్గొన్నారు. 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ మనకు రేపు రావులపాలెంలో జరిగే ఈస్ట్ గోదావరి జిల్లా 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ చూపడానికి ఇక్కడ మంచి సెలక్షన్ టీం తీస్తాము. మీరందరూ చాలా చక్కగా ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వినిపించుకుంటూ, అదే విధంగా ఇక్కడికి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు అందరికి కూడా క్రీడాకారులందరికీ మరొకసారి స్వాగతం తెలుపుకుంటూ కబడ్డీ అంటేనే ఒక మంచి కిక్ ఉన్నటువంటి గేమ్, మంచి ఎమోషన్స్ ఉన్నటువంటి గేమ్. అంటే ప్రతి దాన్ని కూడా స్పోర్టివ్నెస్ యాడ్ చేస్తూనే ఒక ఛాలెంజ్ గా టేకప్ చేసేటువంటి గేమ్. మరి ఇలాంటి గేమ్ లో మీరందరూ ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా సెల్యూట్ టు యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ స్కిల్స్. మీ పర్ఫార్మెన్స్ అందరికి కూడా మరి ఇక్కడితో ఆగకుండా ఇప్పుడు మీరు స్టేట్ కి సెలెక్ట్ కాబోతున్నారు. దీంట్లో వచ్చినటువంటి క్రీడాకారులు స్టేట్ లో కాకుండా నెక్స్ట్ లెవెల్ కూడా నేషనల్ కు వెళ్ళాలి. ఇప్పుడే సార్ చెప్పారు, భాస్కర్ రెడ్డి గారు, ఈ అసోసియేషన్ తరఫున జరిగేటువంటి గేమ్స్ కి అత్యంత విలువ ఉంటది. ఆ సర్టిఫికెట్స్ కి మోర్ వాల్యుబుల్. మీ హైయర్ ఎడ్యుకేషన్ లో కానీ మీ జాబ్స్ లో కానివ్వండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వేదికల్ని, క్రీడా వేదికల్ని చక్కగా మీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మాలాంటి అతిథులను కానీ శ్రోతలను కానీ అలరించేలాగా మీ పర్ఫార్మెన్స్ ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో మీరు మీ గేమ్ లో ఉన్నత శిఖరాలు మీరందరూ అధిరోహించాలని చెప్పేసి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఏం కావాలన్నా క్రీడా భారతి కానీ మన వెంకటరాముడు సార్ కూడా గతంలో సీనియర్స్ కూడా పాపం వాళ్ళ అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నారు. గతంలో మీకు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా వారు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ తో మంచి స్పోర్ట్స్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి మీరందరూ కూడా మున్ముందు స్టేట్ లెవెలే కాకుండా నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని కోరుకుంటూ, అందుకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఏపీ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత సుధాకర్ సార్ గారు అయితేనేమి వెళ్ళవెళ్ళు ఉంటారు. సుధాకర్ సార్ వాళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు, కాబట్టి వాళ్ళిద్దరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే 24 hours వారి గురించే స్పోర్ట్స్ గురించే ఎక్కువ ఆలోచన చేస్తుంటారు సార్ వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళని సహాయ సహకారాలను అందుకొని మీరు ముందుకు వెళ్ళి మంచి భవిష్యత్తు కలిగి ఉన్నారని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జంబుల పరమేశ్వర దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానం నందు 7వ దత్త జయంతి మరియు సాయిబాబా మందిర 7వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వాహకులు ఎల్లాస్వామి తెలిపారు. ఈ మేరకు ఆలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. నాకు తెలియదు బాబు, నువ్వు గుంటూరు తెచ్చావు, 10 మందికి వస్తుంది ఇచ్చా, భోజనాలు పెట్టా. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో శ్రీ శ్రీ జంబులాపురం శ్రీ దేవాలయానికి ఎదురుగా బాబా గుడి నిర్మాణం జరిగి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో ప్రవేశించింది. అది రేపు దత్త పౌర్ణమి సందర్భంగా ఎప్పుడైనా దత్త పౌర్ణమి రోజే వార్షికోత్సవం ఏర్పాటు చేస్తున్నాము. ఈ రేపు దత్త పౌర్ణమి రోజు వార్షికోత్సవానికి ఏర్పాటు చేయబడింది. దానికి సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు అభిషేకము, 7:30కు హోమం స్టార్ట్ అవుతుంది, దత్తాత్రేయుని హోమం. తదనంతరము హైగ్రీవాచారి గారి చేత సత్సంగం జరుగుతుంది. అలాగే పిల్లల చేత భరతనాట్య ప్రదర్శన జరుగుతుంది. 1 గంటకు అన్నప్రసాదం మీద జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణవాసులు, పల్లెల వాసులు అందరూ వచ్చి దత్తాత్రేయుని యొక్క
జయంతిని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. దూరంలో ఉన్నందున ఎవరికి తెలియలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఈరోజు మీడియా ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ మహోత్తరమైనటువంటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి భక్తాదులు ఇక్కడ వచ్చి చూసి తిలకించి బాబా అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను. ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జంబుల పరమేశ్వర దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానం నందు 7వ దత్త జయంతి మరియు సాయిబాబా మందిర 7వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వాహకులు ఎల్లాస్వామి తెలిపారు. ఈ మేరకు ఆలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో భారీ వాహనాలు ఉదయం 8:30 గంటల లోపు అలాగే రాత్రి 8:30 గంటల తరువాత ప్రవేశించాలని, లేని పక్షంలో భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే టోల్గేట్ నుండి తప్పించుకునేందుకు భారీ వాహనదారులు పట్టణంలో ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారని, ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ దినము మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నంద్యాల టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము మన నేషనల్ హైవేలో ఉండే టోల్గేట్ వారి సహకారంతో ఈ టౌన్లోకి టోల్గేట్లు తప్పించుకోవడానికి టౌన్లో వెహికల్స్ హెవీ లారీలు టౌన్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. దీని వలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. తర్వాత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరాపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళా తర్వాత రైతు నగరం కాడ కానీ ఐలూరు మిట్ట కాడ కానీ బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రెగ్యులర్గా ఈ రూట్లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు అయింది. కాబట్టి మనము నంద్యాల టౌన్లోకి నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము. దీంట్లో నో ఎంట్రీ టైమింగ్స్ లో మాత్రం మార్నింగ్ 8:30 లోపల, నైట్ 8:30 పైన మాత్రమే వెహికల్స్, హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్ లోకి ఎంటర్ కావాలి. మధ్యలో లోడింగ్ అన్లోడింగ్ రిలాక్సేషన్ కోసము 2 to 4 టైమింగ్స్ మార్జిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి హెవీ వెహికల్స్ ఈ టైమింగ్స్ పోలీసు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా 5,000 రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది. ఇదందరూ లారీ అసోసియేషన్ వాళ్లకు, తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక. మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ మొత్తం బోర్డ్స్ మనము వెంకటేశ్వరాపురము, చాపిరేవుల, రైతు నగరము, ఐలూరు మిట్ట కాడ పెట్టియడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఈ బోర్డ్స్ ని గమనించి మీరు టౌన్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీరు టోల్ గేట్ అవాయిడ్ చేయాలని చెప్పి మీరు ట్రాఫిక్ పెంచినారంటే టౌన్లో మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి జూపాడు బంగ్లాకు చెందిన నాగరాజ్ అనే భక్తుడు కొండపైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీరు ఎట్ట కనిపెట్టింది బాగా ఈ మనిషి కనిపెట్టింది. అదేమో గుడ్డలేస్తుంది వాడు ముందు ప్రాణం బండివిగా ఉన్నదా ఛార్జింగ్ గడ్డ ఏదానికో చూడాలి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న కిసాన్ మేళాను రైతు సోదరులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు. దీవగుంట్లలో ప్రశాంత వాతావరణంలో నీటి సంఘాల ఎన్నికలు. ఘనంగా జూనియర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు. ఈ నెల 15వ తేదీ నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 7వ వార్షికోత్సవ వేడుకలు. హెవీ వెహికల్స్ టోల్ గేట్ చెల్లించకుండా తప్పించుకొని పట్టణంలో ప్రవేశిస్తే ఇక భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించిన ట్రాఫిక్ సిఐ. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.